పూరా లోకల్. స్వామి వశీకరణం అనేది ఉంటుందా? వశీకరణం అనేది లీగల్ గా ప్రూవ్ అయింది వశీకరణం ఉంది అని. ఎక్కడ అంటే ఏ విధంగా వశీకరణం? యూనో సైకియాట్రిక్, యూనో హిప్నోటైజ్ ఉంది. ఆఫీస్ లో పెట్టుకుని వశీకరణానికి ఇంగ్లీష్ లో పేర్లు అవే కదా. అవును. సో ఇది వశీకరణం ఉన్నదని అర్థం కదా. బట్ సైకియాట్రిస్ట్ మీరన్న హిప్నటిస్ట్ ఎవరైతే హిప్నటైజ్ చేసే ఉంటారో వైద్యులు వాళ్ళు ఎవరి కోసం చేస్తారో ముఖ్యమైనది ఇది ముఖ్యమైనది. ఉన్నాయి లీగల్ గా, ఇట్ వాజ్ అ ప్రూవెన్. అయితే ఈ సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడు అంటే నిన్ను పిలిస్తే మా ఆయన మైండ్ అబ్నార్మల్ గా ఉన్నది, బిహేవియర్ లో చేంజెస్ వచ్చిందని అంటే ఫస్ట్ కౌన్సిలింగ్, ఏం చదువుతాడు, ఏం వింటాడు, ఏం మాట్లాడతాడు అని చూసి హీ నోస్ ఎవ్రీథింగ్. ఒక డాటా ఇంత పెద్ద బుక్ చేసేసుకుంటాడు. అంటే వీక్నెసెస్, ఈయన హ్యాపీనెసెస్, ఈయన ఎమోషన్స్ అన్ని చేసుకుంటాడు. అప్పుడు ఆయన ట్రిగరింగ్ స్టార్ట్ చేస్తాడు. నేను ఎక్కడ ఈయనకి ఏ టాబ్లెట్ ద్వారా మైండ్ హెవీగా లోడ్ అయ్యి గొడవలకు దిగుతున్నాడు, లేకపోతే ఏడుస్తున్నాడా, అరుస్తున్నాడా చూసి పెడతాడు కదా. అంటే దీని ఉద్దేశం అంతా ఏంటంటే నీ బలహీనతలు ఎందుకు కనిపెట్టిన వాళ్ళని మనం హిప్నటైజ్ తీసుకెళ్తాం, సైకియాట్రిస్ట్ కదా. ఇప్పుడు తెలుగులోకి వస్తా వశీకరణ అంటే. తెలుగులో వశీకరణ అనేసరికి చేతబడులు అయిపోయింది. ఇంగ్లీష్లోనేమో ఒక మనిషిని కూర్చోబెట్టి మారుస్తున్నాం, అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, అంటే వైద్యుల పరంగా. మరి తెలుగులో వచ్చేవరకు క్షుద్ర పూజలు, నిమ్మకాయలు, దెబ్బకాయలు లేపడం వేడిగా వచ్చింది అంటే వీళ్ళను ఇప్పుడు క్షుద్ర పూజలు చేసిరని, చేతబడులు చేసిరని కొడతారు, తిడతారు. మరి ఇప్పుడు సైకియాట్రిస్టులు అలాగే కరెంట్ షాక్ పెడతారు కదా వాళ్ళు కూడా పెడతారు. మరి వాళ్ళని ఎందుకు ఏమన్నారు? సర్టిఫికెట్ ఉంటుందా వాళ్ళకి? అలా ఉండదు సర్టిఫికెట్. అవాసం డాక్టర్ ఏంటంటే నీ బ్రెయిన్ మీద పనిచేస్తాడు డాక్టర్. నీ బ్రెయిన్ ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది అనేది ఒక ఎడ్యుకేటెడ్ సిస్టమ్, ఒక బుక్స్ చదివి ఒక నాలెడ్జ్ సంపాదించి ఎంతో 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 ఉండి ఎందరో వందల మంది మీద ఆయన పరీక్షలు చేసి ఒక ప్రూఫ్ వస్తాడు. మరి వశీకరణ నువ్వు అన్నట్టుగా ఏ ప్రూఫ్ ఉందని చేస్తున్నావు, ఎవరి మీద చేస్తున్నావు అంటున్నాను. వశీకరణ కామం మీద చేస్తారు. ఇప్పుడు ఒక స్త్రీ నాకు వచ్చేసేయాలని, వశీకరణ ఆస్తుల మీద చేస్తున్నారు, వాళ్ళందరూ ఒప్పుకొని వచ్చేసేయాలని, వశీకరణ భార్య మీద చేస్తున్నారు, నా మాట వినాలని, వశీకరణ అన్నదమ్ముల మీద చేస్తున్నారు, నా మాట వినాలి, కుక్కిన పెయిన్ లాగా ఉండాలి, ఎక్స్ట్రా మాట్లాడొద్దు, 30 లక్షలు అంటే 30, 20 లక్షలు అంటే 20 చెప్పినట్టు వినాలని చెప్పి చేస్తున్నారు కదా. మందు పెడతారా? ఇట్లా మందు లేదు, బొందలేదు, మందే లేదు శంకర. వశీకరణ నేను ఇంకా డీప్ గా రాలేదు. వశీకరణ అనేది మన తెలుగులో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఈ దైవాధీనమైన నాలెడ్జ్ లో మాట్లాడుతుంటే వశీకరణ చెడు మీద పనిచేయదు, వశీకరణ లేదు. అలా పనిచేస్తే ఇప్పుడు నాకు అంటూ ఉదాహరణకి ఏదో ఒక ఫలానా వ్యక్తి ఫలానా స్టేట్లో ఇష్టం ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఈరోజు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచి వ్యక్తులు ఫోటోలు కూడా వస్తాయి, వాళ్ళ బయోగ్రఫీ కూడా అలా ఎంట్రీ చేస్తేనే కదా ఆ లాగిన్ క్రియేట్ అవుతుంది. నేను తీసుకోవచ్చు కదా, మరి అలాంటి వాళ్ళని నేను వశపరచుకోవచ్చు కదా ఏ విధంగానైనా. మరి ఎందుకు వశపరచుకోవట్లేదు నేను ఇక్కడ? ఎందుకు వశపరచుకోలేను అంటే గురుబలం, దైవబలం, ఇలవెలుపుల బలం, కుల దైవ బలం, ఇన్ని దాటి వశీకరణ నీ మీదకి రాదు. అయితే వశీకరణ ఏడొస్తుంది అంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి అన్న దగ్గర వస్తుంది. కలిసి ఉండాలి కదా వాళ్ళు, అంటే ధర్మమైంది కదా, కొడుకు తండ్రి విడిపోకూడదు, కలిసి ఉండాలి కదా. భార్యాభర్తలు పిల్లల కోసం ఈ రోజుల్లో కోట్లు ఎక్కేస్తున్నారు. ఏమని, నీ కొడుకు నువ్వు చూసుకో, నా కొడుకు నేను చూసుకుంటా, నీ బిడ్డ ఒకళ్ళు, నా బిడ్డ ఒకళ్ళు, నీ జీవితం అంటారు కదా. వీళ్ళని కలపడానికి వశీకరణ పనిచేస్తుంది. ఇట్ అప్లైస్ టు ది సైకియాట్రిక్. మంచి కోసమే వశీకరణ పనిచేస్తుంది ముమ్మాటికి. నా పేరు శివరుద్ర సాధు, నేను 100 ఛానల్లో చెప్పింది కూడా అదే. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వశీకరణ పని చేయడానికి కూడా ఈ నాలుకకి శక్తి ఉండాలి. అంత సులభంగా నువ్వు అన్నట్టు ఒక అమ్మాయికో లేకపోతే ఇంకోరికో తీసుకొచ్చేస్తే సాయంత్రం వీడికి వచ్చాను కానీ ఆడికి వచ్చి నిలబడితే ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అయిపోయే స్థితి లేదు ఇక్కడ. ఇది యుగం, కలియుగం. కలియుగంలో వశీకరణకు అంత శక్తి ఉంటే మరి ఎన్నెన్నో జరగాలి కదా. బాగా చదివిన వాళ్ళు హైదరాబాద్లో బాగా గమనించి చూడు, పిచ్చోళ్ళు అయి ఉన్నారా లేదా? స్వామి రీసెంట్ గా ఒక అమ్మాయిని కూడా ఒక పూజలోకి తీసుకెళ్లి, అంటే అమ్మాయి కూడా అనకూడదు, అమ్మాయి పేరు ఏమన్నా ఐడియా ఉందా మీకు? ఎవరు? రీసెంట్ గా పేపర్ లో కూడా చూసాము. అంటే చంపేయడానికి తీసుకెళ్లారు. అంటే పూజకి ఏమంటారు అది, క్షుద్ర పూజల కోసం, చేతబడి కోసం క్షుద్ర పూజ కోసం తీసుకెళ్లి చంపడానికి అక్కడ పట్టుకున్నారు వాళ్ళందరూ. వెళ్ళి ఒక అమ్మాయిని పట్టుకున్నారా? అమ్మాయిని కాదు, వాళ్ళని పూజలు చేసేవాళ్ళని చేస్తుంటే మన వాళ్ళు ఎవరో పట్టుకున్నారు. అంటే ఈ రోజులలో కూడా అంటే ఏదో అంటారు, పదం గుర్తు రావట్లేదు, క్షుద్ర పూజలు, చంపడాన్ని ఏదో అంటారు, బలి. ఈ రోజుల్లో కూడా మానవులను బలిస్తున్నారు ఆ క్షుద్ర పూజల కోసము. అవును, వాస్తవం. అసలు మానవులని బలిచ్చేది కాదు కదా, జంతువులను బలిచ్చేదే లేదు మన శాస్త్రంలో, మీకు తెలుసా?
కోడిని, మేకని, తర్వాత దున్నపోతుని, ఇంకా కొన్ని జంతువులని, చీమకోడ్లని, లేకపోతే ఇంకేదో జింకలని, ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ నీ కూటి కోసమే, నీ నాలుక రుచి మరగడానికి మాత్రమే. ఏ దేవత కూడా ఇతిహాస పురాణాల్లో, తాళపత్ర గ్రంథాల్లో గాని, ఏ అష్టాదశ శక్తి పీఠాల్లోనో, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రాసి లేదు. కావాలంటే మన దగ్గర 18 మొత్తం 36 పురాణాలు స్వామి. ఒక్క పురాణంలో చూయించు మాంసాహారం తినవచ్చును అని. మరి ఎందుకు తింటున్నారు ఈ రోజుల్లో? నేను చెప్పింది వాడు అదే కదా, నీ ఆకలికి తింటున్నావు అన్నాను. అంతే, ఆకలి కోసమే. అంతకు మించి శంకరానికి ఏమి లేదు. మరి మేము దేవుడికి పూజ చేస్తున్నావు, మరి దేవుడు తిన్నాడా? కానీ పాలు తాగాడు ఎప్పుడన్నా? సమ్మర్ చూసాం కదా దేవుడు పాలు తాగుతున్నాడు. చూసి అది అట్లాంటి లేను, వీడియోలు చూసుడు కాదు, నువ్వు ప్రత్యక్షంగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి బాగా నాకు పరమాత్ముడు అంటే ఇష్టం. నేను ఏదో మాంసాహారం పెట్టా అనుకున్నాం, తినేసాడు అనుకున్నాం. నెక్స్ట్ డే మళ్ళీ మాంసాహారం ఎక్స్పెక్ట్ చేస్తాడు, లేకపోతే ఇంకో రోజు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. ఇట్లా కంటిన్యూ పెడుతూ ఉంటా, కంటిన్యూ తండ్రి తింటూనే ఉంటాడు. నా దగ్గర ఆదాయం ఉండాలి కదా, ఉండాలి కదా. ఆదాయం కలియుగంలో ఉన్న వాళ్ళందరూ పెడుతున్నారు దేవుళ్ళకి వచ్చి. ఆదాయం ఉన్న వాళ్ళు అందరూ పెడుతుర్రా? పెద్ద లీడర్లే పెడతలేరు కదా. అలాంటప్పుడు దేవుడు తినడు కాబట్టి ఇంత పెద్ద గమేళాలు వెళ్తున్నాయి. తింటే వెళ్తాయా? 3 రోజులకు చుట్టం, మురికి చుట్టం అవుతాడా కదా మన దగ్గర. మరి పరమాత్ముడు కూడా తినడం మొదలు పెడితే మానవులు పెట్టరు. తండ్రి తినట్లేడు కాబట్టి పెడుతున్నాము. ఆయన ఏం తింటాడో తెలుసా మిత్ర? నువ్వు పెట్టేటప్పుడు నీ చేతిరేఖల నుంచి వచ్చే పవిత్రతను తింటాడు ఆయన, నీ మనస్సాక్షిని తింటాడు ఆయన, నీ అంతఃకరణ శుద్ధిని తింటాడు ఆయన. నా కొడుకు, నా బిడ్డ ధర్మంగా సంపాదించిన ఆ యొక్క చిన్న మెతుకులో ఒక్క మెతుకు నాకు పెట్టాడు కదా, నేను అని గుర్తు పెట్టాడు కదా. ఆ నేనే నేను, మేమిద్దరం కలిస్తేనే నేను, మేమందరం కలిస్తేనే నేను, మేమందరం కుటుంబం పరంగా ఉంటేనే నేను అన్న నుంచే కదా ఇంత పెద్ద అణువును, ఇంత పెద్ద అణువులో నేను అనేదే మర్చిపోయిన ఈ మానవులకి నేనున్నానని ఎలా గుర్తు చేయాలి? నేను ఉన్నానని గుర్తు చేయడానికి వీళ్ళకి శరీరమే ఒక రాయి అయితే, రాయిలో నేనున్నానని ఎలా గుర్తుపడతాడు? నీ మనసును కదిలించమన్నాడు కదా. మరి పరమాత్ముడు ఎక్కడ అలా లేదు శంకరా నువ్వు అన్నట్టుగా. స్వామి, ఇప్పుడు మీరు చెప్పారు అసలు సనాతన ధర్మంలో ఎక్కడ కూడా మాంసం తినమని లేదు అని చెప్పారు. మరి ఇప్పుడు కొంతమంది సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటూ బోధనలు చేస్తూ వాళ్ళు కూడా కొంతమంది బయట ఇప్పుడు ఎంతోమంది తింటున్నారు మాంసం. తినడం కాదు, తాగుతారు. మరి తాగే వాళ్ళు, తినేవాళ్ళు మొత్తం లైవ్ గా చెప్తున్నాను కదా నేను. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్. సరే, అఘోరాలు తింటారు, మాంసాహారం తింటారు. అఘోరాల్లో చాలా మంది అఘోరాలు మానవ శరీరం తింటున్నామని చెప్తారు, పూజలలో ఉన్నాయని అంటారు. మీరు మద్యం తాగిన అఘోరాలు ఉన్నారు, మద్యం తాగిన గురువులు ఉన్నారు, అది కూడా తాగుతారు కదా. సిగరెట్లు తాగేసేసి డైరెక్ట్ ఇట్లా ఈ టేబుల్ మీద పెట్టుకొని కూడా ఇట్లా అనేసి ఫోటోలు దిగేటోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు కదా మిత్ర. అలాంటి వాళ్ళు అఘోరాలు అనిపించుకుంటారా? మరి అసలైన అఘోర అంటే ఏంటి? అసలైన అఘోరాలు తినరు. అసలైన అఘోరాల పరిస్థితులు వేరు. వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారా? ధ్యానంలో ఉంటే మరి సమాజాన్ని ఎవడు కాపాడతాడు? వాళ్ళ చేతిలో త్రిశూలం ఉంటుంది, అది మర్చిపోవద్దు వేరు. ఎందుకంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆదేశాలు ఇచ్చాడు వాళ్ళకి. మారణ హోమాలు చేయకూడదు, రక్తపాతాన్ని చూయించకూడదు, తలలు తీయకూడదు, శాంతియుతంగానే లోక కళ్యాణం చెయ్యాలి అని ఆయన ఆదేశాలను పాటిస్తారు అఘోరాలు. ఒకప్పుడు అఘోరాలు తలలు తీసేసేవాళ్ళు మిత్ర, ఒక్కొక్కరిని లేపేసేవాళ్ళు. అధర్మం గురించి వచ్చి ఇదే ధర్మం అని అంటే నా ధర్మం ఇదని చేసేవాళ్ళు, అది వేరు. ఇప్పుడు మాంసాహారం ఎవరు తింటారో తెలుసా? మానవ శరీరాన్ని తినే వాళ్ళంతా నాగసాధువులు. వాళ్ళంతా అఘోరాలలో కూడా నాగసాధువుల స్థితికి వచ్చిన గురువులు ఉంటారు. అంటే ఇట్ ఈస్ ఎ మాస్టర్ పీస్. నా అఘోరాలలో కూడా 10th, ఇంటర్, డిగ్రీ అన్నట్టు మాస్టర్ పీసులు ఉన్న వాళ్ళు ఎందుకు తింటారని అంటే 24 రోజులకు ఒకసారి తింటారు వాళ్ళు. ఒకసారి తింటే వాళ్ళకి 24 days ఆకలి కాదు. ఆకలి 24 రోజులకు కాదు. ఇక్కడ 24 గంటలకు ఎన్నిసార్లు తింటాం మనం? మ్యాక్స్ టు మ్యాక్స్ 4-5 times తింటాం కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 12 hours. ఇంకో 12 hours పడుకుంటాం, వస్తాం కదా. వాళ్ళు 24 రోజుల వరకు తినరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి అవసరం ఏముంది? ఎందుకంటే వాళ్ళు సమాజానికి దూరం ఉన్నారు, కొండ ప్రాంతాల్లో ఉన్నారు. వంకాయలు, బెండకాయలు మీరు అన్నట్టుగా టమాటాలు తీసుకోనికి రాదు కదా వాళ్ళ సమాజంలోకి. కాబట్టి పరమాత్ముడు ఇచ్చిన పరిపూర్ణమైన ఆహారము జీవం లేని ఒక జీవాన్ని తీసుకొని వెళ్ళి తినడం. ఇది రాసింది మన దగ్గర. ఎక్కడ రాసింది తెలుసా? గరుడ పురాణంలో రాసింది. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్.